ఒక చిల్లి ఇవన్నీ ఉప్పులో ఊరేసింటాయి అనమాట. ఈ కుబూస్ అయితే ఒక పెద్ద అరచేయమైన ఉన్నది. ఇది వచ్చేసి నల్ల వంకాయ, ఎగ్ ప్లాంట్. నేనైతే ఒకటి తినేది ఎక్కువ అనమాట. నాకు ఒక్కటి తింటే కన్నా ఫుల్ అయిపోతుంది. నమస్తే అందరికీ, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో కువైట్లో చాలామంది ఇష్టంగా తినేటువంటి, ఇంకొంతమంది మరి తప్పనిసరి తినాల్సి వచ్చా ఉండే ముసక్కల్ శాండ్విచ్. ఇది ఎలా ఉంటుంది, ఇంతకీ దాంట్లో ఏమేమి వేసి తయారు చేస్తారని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూపించా. మన ఇంటి దగ్గర మరి అందరికి కూడా పొద్దున్న లేచిన వాటిని ఇడ్లీలు, దోశలు, పూరీలు అంట ఎన్ని తినేదానికి అయితే ఉండదు. దొరికితే అది ఆకలి తెచ్చుకునేదానికి తినాల్సి వస్తుంటుంది అనమాట. ఇంకపోతే ఈ శాండ్విచ్ మన ఇండియా వాళ్ళు తయారు చేస్తుంటారు, పోతే అరబిక్ వాళ్ళు కూడా తయారు చేస్తుంటారు. కానీ అరబీ వాళ్ళు తయారు చేసినట్టుగా మన ఇండియా వాళ్ళు తయారు చేయలేరు అనమాట. వాళ్ళు చేసింటి కొంచెం టేస్ట్ అయితే బాగుంటాయి అనమాట. ఇంకా మన తెలుగు వాళ్ళందరూ కూడా డైలీ ఏ తింటారా అంటే అలా కూడా కాదు. మన తెలుగు వాళ్ళు ఉండే ఏరియాలో అయితే మన తెలుగు వాళ్ళ హోటల్స్ కూడా ఉంటాయి. వాళ్ళకైతే ఈ పూరీలు, ఇడ్లీలు, దోశలు ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి అనమాట. ఇంకా కువైట్ మందకాలు ఓపెన్ చేసే వాళ్ళకైతే మాత్రం తప్పనిసరిగా కువైట్ వాళ్ళు ఏది పెడితే తినాలా, లేదు బయటకు తెచ్చుకోవాలనుకుంటే ఈ శాండ్విచ్లు తినాల్సి వస్తుంది అనమాట. నేనైతే దగ్గరలో G8 అని చెప్పేసి ఒక అరబిక్ రెస్టారెంట్, ఇది వచ్చేసి ఈజిప్ట్ వాళ్ళది, మస్రీ వాళ్ళది. అక్కడికైతే పోతానా. అక్కడ పోయేసి ఒక శాండ్విచ్ తీసుకునేసి చూద్దాము దాంట్లో ఏమేమి వేస్తారని చెప్పేసి. G8 దగ్గరికి అయితే వచ్చేసిన. ఇప్పుడైతే లోపలికి పోయేసి ఒక శాండ్విచ్ అయితే తీసుకుందాము. అది మెయిన్ రోడ్డు, ఇది వచ్చేసి ఇక్కడ రెస్టారెంట్ అనమాట, G8. సలాం వాయిత్ ముసక్కల్, వాయిత్ శిక్షు. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. ఈడ మెనూ అంతా కూడా అరబిక్లోనే ఉన్నది. మామూలుగా మనకు అర్థం అవ్వాలంటే కన్నా ట్రాన్స్లేట్ ఆన్ చేయాల్సిందే. ఓన్లీ అరబిక్ వాళ్ళకి మాత్రం అర్థం అవుతుంది దీంట్లో రేట్ ఏంది, దీంట్లో పేర్లు ఏందని చెప్పేసి. ఇంకా మనకు అర్థం కావాలంటే ట్రాన్స్లేట్ యూజ్ చేయాల్సిందే. ఇక్కడ కనిపించేటన్నీ కూడా అరబిక్ ఫుడ్ ఐటమ్సే. మామూలుగా అరబిక్ వాళ్ళు ఎక్కువగా వంకాయలు, ఇంకపోతే ఉల్లగడ్డ, గుడ్లు ఇవన్నీ ఎక్కువగా తింటాంటారు. ఫూల్ అని ఉంటుంది, అది కూడా ఎక్కువ తింటాంటారు. మన వాళ్ళందరికీ వచ్చిన పాటిని అరబిక్ వాళ్ళ ఫుడ్ అయితే అసలు నచ్చదు. ఉండగా అలవాటు అవుతుంది, ఇంకా తప్పదనమాట, అలవాటు చేసుకోవాలా. మంచి వీడియో తీసుకుంటా అంటే అడుగుతాడు ఐఫోనా అని చెప్పేసి. అవునంటే ఎక్కువగానే ఎందుకు ఉన్నాడు. మొత్తానికి ముసక్కల్ శాండ్విచ్ అయితే తీసేసుకున్నా. ఇంకా నేను పనిచేసే చోట క్యాంటీన్ అయితే ఉన్నది. ఆ క్యాంటీన్కి అడిగి పోయేసి ఒక చోట కూర్చొని తీరిగ్గా తింటా దీన్ని చూద్దాము దీంట్లో ఏమేమి వేసినారు ఏం కదా అని చెప్పేసి. క్యాంటీన్కి అయితే వచ్చేసి ఒక చోట కూర్చున్నా. ఈ శాండ్విచ్ ఇంకా ఓపెన్ చేసి చూద్దాము. క్యారెట్, పోతే ఒక చిల్లి ఇవన్నీ ఉప్పులో ఊరేసింటాయి అనమాట. ఏది ఇచ్చినారో ఈ పక్కన పెడదాము. పోతే ఇదే శాండ్విచ్, ముసక్కల్ శాండ్విచ్. అరబిక్లో వచ్చేసి ముసక్కల్ అంటారు. ముసక్కల్ అనే దానికి కూడా కారణం ఉన్నది, దీంట్లో అన్ని మిక్స్ ఉంటాయి, అందువల్ల చెప్పేసి దీన్ని ముసక్కల్ అంటారు అనమాట. ఇది వచ్చేసి కుబూస్ అనమాట. దీని లోపల అయితే అన్ని పెట్టేసి మనకైతే శాండ్విచ్ ఇస్తారు. దీంట్లో అసలు ఇంతకు ఏమేమి పెట్టారో చూద్దాం అంటే. ఇదంతా క్లోజ్లో ఉంటుంది, ఒక సైడ్ మాత్రమే ఓపెన్లో ఉంటుంది అనమాట. దీంట్లో అన్ని ఒక బ్యాగ్లో పెట్టినట్టుగా అన్ని దీంట్లో పెడతారు అనమాట. ఈ కుబూస్ అయితే ఒక పెద్ద అరచేయమైన ఉన్నది. కుబూస్ ఓపెన్ చేసి మనకైతే ఈ విధంగా ఉంటుంది చూడండి. లోపల వచ్చేసి ఇవి వచ్చేసి ఉల్లగడ్డ ఫ్రైస్ అనమాట. ఇంకపోతే ఈ ఆకు వచ్చేసి జర్జీరు, ఇది సలాడ్లో ఎక్కువగా తింటారు వీళ్ళు అరబిక్ వాళ్ళు. అదే అయితే ప్రతిరోజు ఈ జర్జీరు అయితే తింటాంటారు వాళ్ళు తినే ఫుడ్తో పాటు అది. ఇంకపోతే ఇది వచ్చేసి వడ, మనం మామూలు వడ మాదిరి కాకుండా ఇది వెరైటీగా ఉంటుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది వేస్తేనే ఈ శాండ్విచ్కి వచ్చేసి ఈ టేస్ట్ వస్తుంది అనమాట. ఇంకా దీంతో పాటు ఏం చేశారు, వంకాయ, ఇది వచ్చేసి నల్ల వంకాయ, ఎగ్ ప్లాంట్, అదైతే వేసినారు. అన్నీ ఉడకేసింటాయి ఇవన్నీ కూడా. ఇంకా టమాటా మాత్రం జస్ట్ ఊరికి సలాడ్, ఊరికి ఉడకబెట్టకుండా నార్మల్గా కట్ చేసి ఈ టమాటాను కూడా వేసినారు. దీంతో పాటు వచ్చేసి మైనస్ ఉంటుంది కదా వైట్గా, ఆ మైనస్ వేసినారు. 1 2 3 4 5 6 మొత్తానికి దీంట్లో అయితే 7 రకాలు వేసారు. 7 రకాలు వేసి ఈ శాండ్విచ్ని అయితే తయారు చేసినారు. ఇదైతే చాలామంది బాగా ఇష్టంగా తింటారు. కొంతమంది అయితే తినాలి తప్పదు కాబట్టి, కొంతమంది దొరక్క ఆ టైంకి ఫుడ్, మన ఇండియన్ ఫుడ్, మన అన్నం ఇది దొరక్క ఇదైతే తింటారు అనమాట. మనమైతే ఈ శాండ్విచ్ను ఈ విధంగా పట్టుకోవాలా, ఎందుకంటే కింద క్లోజ్ ఉంటుంది, పైన ఓపెన్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ నుంచి ఇలా పట్టుకునేసి మనమైతే తినాల్సి ఉంటుంది. నాకైతే మరి ఒక్కటి తినేదానికి ఒకటి అయిపోతుంది. నేనైతే ఒకటికంటే ఎక్కువ తినలేను. కొంతమంది 2 3 తింటా అంటారు మన వాళ్ళు అయితే. నాకు ఒకటే ఎక్స్ట్రా అనమాట. ఇది తింటేనే కడుపు ఫుల్ అయిపోతుంది అనమాట. మధ్యాహ్నంగా కూడా ఆకలేదు మళ్ళీ. ఈ వడ అయితే నిజంగా చెప్తాను చాలా టేస్ట్ ఉంటుంది. భలే ఉంటుంది ఇదైతే కదా. చూడండి, క్యారెట్ ఉప్పులో ఊరేసింది ఎలా ఉందో, బిట్లుగా కట్ చేశారు, భలే కట్ చేశారు కదా డిజైన్. నిజంగా టేస్ట్ అయితే సూపర్గా ఉన్నది, ఉప్పగా పుల్లగా భలే ఉన్నది. ఈ ముసక్కల్ శాండ్విచ్ వచ్చేసి మనకైతే ఒక టైం అంటూ లే, పొద్దున్న దొరుకుతాయి, మధ్యాహ్నం, సాయంత్రం ఏ టైంలోనే దొరుకుతాయి అనమాట. నిజంగా చెప్పాలంటే బయట పని చేసే వాళ్ళు ఆకలి తెచ్చుకునేదానికి ఇవి చాలా ఉపయోగపడుతుంటాయి. మన వాళ్ళు అయితే పాపం చాలామంది
టైం కాని టైంలో ఇవి తినేసి ఆకలి తెచ్చుకుంటా ఉంటారు. ఇష్టంగా తినే వాళ్ళు ఎవరు ఉంటే ఒక కామెంట్ చేయండి. మర్చిపోయినా దీని కాస్ట్ చెప్పలేదు కదా నేను. దీని కాస్ట్ వచ్చేసి మామూలుగా బయట ఎక్కడ రెస్టారెంట్లో తీసుకున్నా కానీ 27 రూపాయలు అనమాట. కానీ G80 నేను పోయినా కదా, అక్కడైతే మాత్రం 40 రూపాయలు పడింది ఇది నాకు. ఎందుకంటే అక్కడ కొంచెం టేస్ట్ బాగుంటుంది, అందువల్ల నాకైతే 40 రూపాయలు పెట్టి నేను ఎక్కడి నుంచో తీసుకుంటా. బయట ఎక్కడైనా సరే ఇది 27 రూపాయలే. ఇలాంటి శాండ్విచ్లు మన ఇంటి దగ్గర దొరుకుతాయా? దొరికితే కన్నా వాటి రేట్లు ఎంతనో కామెంట్ చేయండి. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.